హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు టమాటా పప్పు. టమాటా ముందుగా కందిపప్పు కొంచెం దోరగా వేపించుకుని కుక్కర్ పెట్టకుండా మామూలుగా ఉడకబెట్టాలి. అది ఒక 3 వంతులు ఉడికిన తర్వాత టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయ, కరివేపాకు, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసి అలా ఉడుకుతుండగా అలా ఉడుకుతుంది అనమాట. ఆ పప్పు కందిబద్ద మనకు అలా కనిపించాలి ఫ్రెండ్స్, అలా కనబడాలి. మెత్తగా అయిపోకూడదు. ఇది మెత్తగా అయిపోతే టేస్ట్ ఉండదు అనమాట. అలా ఉడుకుతుంది చూసారా ఫ్రెండ్స్, అలా ఉడుకుతుంది. అలా ఉడుకున్నప్పుడు మనం పోపు గింజలు రెడీ చేసుకోవాలి. ఒక గుంట గరిటెలో ఒక చెంచా నెయ్యి వేసి, ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ వేసి, అసలు ఇంగు కూడా యాడ్ చేసి ఆ పోపు గింజల్ని ఇందులో ఇలా వేసేయాలి. సార్ అలా వేస్తుంది. ఆ నేతి పోపు ఆ పప్పులో ఉడుకుతుంటే ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఇప్పుడు కుక్కర్లో పెట్టేసుకుంటాం. అలా కుక్కర్లో పెట్టుకుంటే ఇలా విడిగా వండుకుంటే చాలా బాగుంటుంది. ఈ పప్పు కొంచెం దగ్గరగా అయిన తర్వాత దింపుకోవాలి. పలచగా ఉండకూడదు ఫ్రెండ్స్. ఈ పప్పు టమాటా పప్పు పలచగా ఉండకూడదు. అసలు నీరన్నది కనబడకూడదు. టమాటా కందిపప్పు అంతా ఎగిరిపోయిన తర్వాత అప్పుడు మనం స్టవ్ కట్టుకోవాలి. ఇందులోకి ఒక గుమ్మడి వడియం, ఒక చల్లమిరపకాయ, ఒక మినపప్పు పొట్టుతో కూడా వడియాలు చేస్తారు ఫ్రెండ్స్. అలా నూనెలో వేపించుకుని కొద్దిగా తింటే బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.